తెలంగాణలో ప్రజాపాలన ప్రారంభం. 6 గ్యారెంటీల అమలుకు శ్రీకారం. గ్రామ సభలకు ప్రారంభించిన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 6 గ్యారెంటీలలో 4టిని రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు. అందులో భాగంగా ఈరోజు పాలకుర్తి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచిన యశస్విని రెడ్డిని పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరు మండలంలో గల ఫతేపూర్లో గ్రామ సభలు ప్రారంభించడానికి వచ్చిన ఎమ్మెల్యేను మొదటిసారి గ్రామానికి వచ్చినందుకు సాధారణంగా ప్రజలు ఆహ్వానించారు. మొదటిసారి గ్రామానికి వచ్చిన సందర్భంగా గ్రామ సర్పంచ్ మరియు డాక్టర్ బృందం, పదవి విరమణ పొందిన ఉపాధ్యాయులు వారిని సన్మానించారు. ముఖ్యమంత్రి ఇచ్చిన సందేశాన్ని ప్రజలందరికీ చదివి వినిపించారు. అనంతరం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారెంటీలలో కేవలం కాంగ్రెస్ పార్టీ వారికి మాత్రమే కాకుండా అన్ని పార్టీల వారు కూడా ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే నిజమైన నిరుపేదలకు అందే విధంగా వారు లబ్ధి పొందేలా చూడాలని, ప్రభుత్వం ఎలా ఇస్తుందని ఆలోచనతో ప్రభుత్వ ఉద్యోగులు, ఇల్లు ఉన్నవారు, వ్యవసాయం ఉన్నవారు వారు ముందుగానే దరఖాస్తు చేసుకోకపోతే మంచిదని వారు సూచించారు. ప్రసంగం అనంతరం ఫతేపూర్ గ్రామం పంచాయతీలో 3 మహిళలకు మహాలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. పాలకుర్తి నియోజకవర్గంలోని ప్రభుత్వ ఏ కార్యాలయంలో ఏ అధికారి అయినా లంచం పేరుతో డబ్బులు వసూలు చేస్తే నేరుగా తన వద్దకే వచ్చి తెలియపరచాలని ఆమె కోరారు. గ్రామాలలోకి గ్యాస్ సిలిండర్లు, కేవైసీ అంటూ లబ్ధిదారుల నుండి ₹1000 డబ్బులు వసూలు చేస్తున్న విషయాన్ని జర్నలిస్టులు ఆమె దృష్టికి తీసుకెళ్లగా డబ్బులు వసూలు చేసిన వారిపై తగు చర్యలు తీసుకుంటామని పేర్కొంటూ ఎవరు కూడా ఏ సంస్థలోనైనా సరే ₹1 కూడా ఇవ్వకూడదని అన్నారు. ప్రజాపాలన కోరుకొని ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు మీ అందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదములు. మాట ఇచ్చినట్టుగానే ప్రమాణ స్వీకారం రోజునే అభయహస్తము 6 గ్యారంటీల ఫైలుపై తొలి సంతకాన్ని చేసింది మన ప్రభుత్వం. కొలువు తీరిన ఈ 48 గంటల్లోనే తెలంగాణ ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, అర్హులైన వారందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల వైద్య సహాయం గ్యారంటీలను అమలు చేసిన చరిత్ర సృష్టించింది. అదే సంకల్పంతో మిగిలిన గ్యారంటీలను కూడా నెరవేర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలియజేసేందుకు గర్విస్తున్నాము. చివరి వరుసలో ఉన్న పేదవారికి కూడా సంక్షేమ పథకాలు అందినప్పుడే ఈ ఉద్దేశం నిస్సహాయులకు సహాయం చేయడమే స్వయంగా ప్రభుత్వం ఇవాళ మీ ఊరికి, మీ ఇంటికి వచ్చింది. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయుత పథకాల కోసం అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తుంది. ఈ మహత్తర అవకాశాన్ని మీ అందరూ సద్వినియోగం చేసుకుంటారని ప్రజాప్రభుత్వం తలపెట్టిన సంక్షేమ యజ్ఞంలో తదుపరి మన గ్రామ పదవి విరమణ చేసిన ఉపాధ్యాయులు, జిల్లా మండల అధ్యక్షులు గారు వారు శాసనసభ్యుల గారికి సన్మానం చేస్తారని. తదుపరి వార్డు మెంబర్ గారు సన్మానం చేస్తున్నారు. తర్వాత ఈ కార్యక్రమ కౌంటర్ల వారీగా వాళ్ళకి మరి మా మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ముఖ్యంగా అందరికన్నా ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ నమస్కారాలు. మరి ప్రజాపాలన తీసుకున్న నిర్ణయం అది మన ముఖ్యమంత్రి పేద ప్రజలకి ఇంకా అర్హులైన వాళ్ళందరికీ కూడా ఆ పథకాలు అందాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ గ్రామాలకే తీసుకురావడం జరిగింది. అట్లా అని చెప్పి ఎంతో మంది ఇక్కడ ఉన్నారు ఆశలతోటి. వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవాలి. ఎవరికైనా తెలియకపోతే అడిగి తెలుసుకోండి. ఖచ్చితంగా అప్లై చేసుకున్న వాళ్ళు అసలైన అర్హులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ప్రభుత్వం తప్పకుండా పథకాలన్నీ అందజేస్తుంది సమయాన్ని బట్టి.
మరి ఇందాక హరిప్రసాద్ గారు కూడా చెప్పిండ్రు, ఉన్న వాళ్ళ కోసం కాదు ఇది, నిజమైన అర్హులైన వాళ్ళకి. కొంతమంది ఏంటంటే వస్తుంది కదా అని చెప్పి ఇల్లు ఉన్నా కానీ మళ్ళా ఇంటికి అప్లై చేసుకోవడము, అవసరం లేకపోయినా కానీ మన పేరు మీద బడి ఉంటుందిలే అని తీసుకోవడము, ఇట్లాంటి పనులు చేస్తుంటారు. ఎవరు కూడా ఇట్లాంటి పనులు చేయొద్దు. ప్రభుత్వం గుడ్డిది కాదు, వెరిఫై చేసిన తర్వాతనే అర్హులైన వాళ్ళకే ఇస్తుంది. ఇదొకటి దృష్టిలో పెట్టుకోండి. మరి ఇంకా ఇందాక హరిప్రసాద్ రావు గారు ఇంకొకటి కూడా చెప్పిండ్రు, ఏమన్నారు, ఎవరైనా మీకు ఈ పని చేసి పెడతాము అని డబ్బులు అడిగిండ్రు అనుకోండి, ఎవ్వరు ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దు, ఒక్క రూపాయి కూడా మీ చేతిలో నుంచి తీసి ఇవ్వద్దు. అట్లా ఎవరైనా అడిగితే, ఎవరైనా అధికారులు మీ దగ్గర డబ్బులు డిమాండ్ చేస్తే నా దగ్గరికి రండి, వచ్చి ఇట్లా అడుగుతున్నారని చెప్పండి. అప్పుడు మనమే చూద్దాం ఎందుకు అడుగుతుండ్రో, దేనికోసం అడుగుతుండ్రో. మరి ప్రభుత్వం ఇచ్చే పథకాలకి వాళ్ళకి ఏం అవసరం ఉందో డబ్బులు తీసుకోవడానికి అన్నది మనం చూద్దాం. అందరూ ఇది మటుకు మర్చిపోకండి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ముందు చెప్పినాం, ప్రచార సమయంలో కూడా చెప్పినాం, అన్ని పథకాలను అందజేస్తుందని. ఇప్పటికే 2 పథకాలు వచ్చినాయి. అందులో ఒకటి ఆర్టీసీ బస్సులు. మరి ఇక్కడ అందరు మహిళలకు వచ్చింది. ముందు వెళ్ళిండ్రా, పెద్దమ్మ పోయిండ్రా, మీరు అక్క బస్సులు ఎక్కిండ్రా అక్కడ కూడా జాతరకు కూడా పోతారా? మరి అదే కాకుండా ఆర్టీసీ బస్సులది కాకుండా ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షలది కూడా ఆల్రెడీ అమలు పరవడం జరిగింది. మిగతావన్నీ కూడా 100 రోజుల్లో చేస్తామన్నారు, తప్పకుండా చేస్తారు. మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అందరూ. ఇక్కడ ఎక్కడ ఏ లోపం ఉన్నా మా దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత మీది. మీరు చెప్తేనే మాకు తెలుస్తుంది. ఎక్కడ ఏ పనులు పెండింగ్ ఉన్నా కానీ అన్ని పనులు మేము చేస్తాము. నేను అన్నట్టు ఒకటి ముందో ఒకటి వెనకనో కావచ్చు, కానీ అన్ని పనులు చెప్పిన తీరుగా తప్పకుండా చేసి తీరుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇక్కడ ఇందాక అడిగిండ్రు, పెన్షన్ కొంతమందికి వస్తుందని అన్నారు కదా, డయాలసిస్ పేషెంట్స్ కి కూడా కావాలని అడిగిండ్రు కదా. మరి ఇక్కడ ఈ ఫామ్ చూసినట్లయితే మరి డయాలసిస్ పేషెంట్స్ కి కూడా ఉంది. అది ఎవరెవరికి ఉంది? వృద్ధాప్య, గీత కార్మికులు, డయాలసిస్ బాధితులకు కూడా ఉంది. డయాలసిస్ ఇక్కడ వైపు ఉంది చూడండి. డయాలసిస్ బాధితులకి, బీడీ కార్మికుల జీవన వృత్తి, ఒంటరి మహిళా జీవన వృత్తి, ఇగోండ ఒంటరి మహిళలకు కూడా ఉంది. మరి వితంతులు, చేనేత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, ఫైలేరియా బాధితులు, బీడీ టేకేదారు జీవన వృత్తి, ఇంతమందికి ఉంది పెన్షన్ది. కాబట్టి అందరూ కూడా తెలుసుకోండి, ఇంతమందికి పెన్షన్ అప్లై చేసుకోవడానికి మీరు అందరూ కూడా ఎలిజిబుల్. మరి ఇక్కడికి వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఇక్కడ ఇట్లనే అన్ని గ్రామాలలో కూడా, వీళ్ళని గ్రామాలలో కూడా మేము వెళ్తాము. ఎక్కడ ఈరోజు ఇక్కడ ప్రజాపాలన మొదలైందండి. రాష్ట్రం అంతా ప్రజాపాలన మొదలైంది. ఆ సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది. మరి ప్రజలందరికీ కూడా అందుబాటులో వాళ్ళకి అనుకూలంగా ఉండాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ప్రజాపాలన చేయాలని ఇక్కడ వాళ్ళ గ్రామాలకే ఇక్కడ తీసుకొచ్చి ఎవరైతే అర్హులైన వాళ్ళు ఉన్నారో 6 గ్యారెంటీలకి అర్హులైన ప్రతి ఒక్కరిని అప్లై చేసుకోమని చెప్పడం కూడా జరిగింది. ఒకవేళ వాళ్ళకి తెలియకపోయినా వాళ్ళ పక్కన ఉన్న యూత్ అయినా లేకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళు వాళ్ళ అధికారులు దగ్గర తెలుసుకొని వాళ్ళు చెప్తారు. అందరు కూడా అప్లై చేసుకోవాలి, అర్హులైన ప్రతి ఒక్కరు కూడా. ఇప్పటికే మనం చూసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం 2 అమలు పరిచింది ఆల్రెడీ. 48 గంటల్లోనే గెలిచిన 48 గంటల్లోనే అధికారంలోకి వచ్చినాక వెంటనే ఆర్టీసీ బస్సులదే కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి అమలు పరిచింది. మహిళలందరూ కూడా ఆర్టీసీ బస్సులలో ప్రయాణిస్తున్నారు ఉచితంగా. వాళ్ళందరికీ దాంట్లో ఎంతో ఉపయోగపడుతుంది. అందరూ కూడా వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. మరి ఇక్కడ ఈ ప్రజాపాలనలో ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఎవరైతే అర్హుల్లో వాళ్ళకి మాత్రము తప్పకుండా పథకాలన్నీ కూడా అందుతాయి ఇచ్చిన సమయంలో. మరి దాన్ని అవకాశంగా తీసుకొని అవసరం లేకపోయినా కొంతమంది అప్లై చేసుకుంటారు. అవన్నీ కూడా మీరు అప్లై చేసుకోవడం మటుకే ఉంటుందండి.
ఎవరైనా కానీ, ఎందుకంటే ప్రభుత్వం వెరిఫై చేసిన తర్వాతనే ఎవరు అర్హులో వాళ్ళకే ఇస్తుంది. మీరు అప్లై చేసినంత మాత్రాన రాదు. కాబట్టి అదంతా ఆలోచించుకొని అప్లై చేసేటప్పుడు చెయ్యండి. ఇది ప్రజాపాలన ఇంకా 6 గ్యారెంటీలు అనేది నిజమైన పేదవాళ్ళకి, ఎవరికైతే బాగా అవసరం ఉందో వాళ్ళకి, అంతేగాని ఇల్లున్న వాళ్ళకే ఇవ్వడం ఇవన్నీ చేయడానికి కాదు. మరి అదేవిధంగా ఇక్కడ ఎవరైనా అధికారులే కానివ్వండి, లేకపోతే ఇంకెవరైనా కానివ్వండి, మీరు అప్లై చేసుకున్నది శాంక్షన్ చేయడానికి మాకు కొన్ని డబ్బులు ఇస్తే పని అవుతుంది అని చెప్తే ఎవరు నమ్మకండి. అట్లా ఎవరైనా చెప్తే మటుకు నేరుగా నా దగ్గరికి వచ్చి చెప్పండి. అట్లా ఎవరైతే మీ దగ్గర డబ్బులు తీసుకోవాలనుకుంటారో వాళ్ళపైన చర్యలు తప్పకుండా నేను తీసుకుంటా. మీరు ఇక్కడ ప్రభుత్వంకి మీకు మధ్య సంబంధం, మధ్యలో ఎవరికి మీరు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక్క రూపాయి కూడా మీ జేబులో నుంచి తీసివ్వద్దు. మేడం, మీరు ఇందాక ఎవరైనా రూపాయి తీసుకుంటే చెప్పండి అన్నారు. గ్యాస్ కోసం అని చెప్పేసి అపోహలు బాగా వస్తున్నాయి. విలేజ్ వాళ్ళకి వచ్చేసి 200 రూపాయలు 150 రూపాయలు వసూలు చేస్తున్నారు. వాళ్ళు దాదాపు కొన్ని వేల రూపాయలు మరి వసూలు అవుతుంది. దానిపైన వాళ్ళు గ్యాస్ డీలర్స్ విలేజ్ వైజ్ వస్తున్నారు. గ్యాస్ సంబంధించిన సిబ్బంది మాత్రమే వచ్చి ఇంటింటికి వచ్చి ఈ కేవైసీ రూపకంలో 200 నుంచి 500 మధ్యలో వసూలు చేస్తారు. దానిపైన మీ స్పందన? దానిపైన మేము తప్పకుండా చర్య తీసుకుంటాం. అది వెళ్ళి చూసి కంప్లైంట్ చేసి మేము చర్య తీసుకుంటాం. ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది ప్రభుత్వం మీకు ఇస్తుంది. దానికి అర్హులైన వాళ్ళకి మీకు వస్తుంది. అది మధ్యలో ఇట్లాంటివన్నీ జరగాల్సిన అవసరం.